నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ లతా సూర్యదేవరావు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, చాలా రోజుల తర్వాత అసలు కొడాలి నాని బయటికి రాలేదు. ఇప్పుడు సడన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అంటే జగన్ కలిసిన తర్వాత. అంటే దాని సారాంశం ఏదైనప్పటికీ ఎలా అనిపించింది మేడం? అంటే ఫస్ట్ టైం రావడం, అంటే ఎలక్షన్స్ తర్వాత ఇన్ని రోజులు పట్టింది వాళ్ళు లోపల ఉండి బయట రావటానికి. ఏం మాట్లాడాలి, ఎలా దీన్ని ప్రజల్లో ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించినా కూడా అండి ఎక్కడ వాళ్ళకు ఒక రకమైన పాజిటివ్నెస్ అయితే ఎక్కడా రావట్లా. ఇప్పుడు ఈరోజు వచ్చాడు, మాట్లాడాడు, భాష మారలేదు, మళ్ళీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అంటే ప్రజలు ఇంత చీత్కరించిన తర్వాత కూడా నీలో మార్పు రాలేదు అని అంటే మనిషి అనేవాడైతే మార్పు వస్తుందేమో అనిపిస్తుంది. అతను మనిషిగా కూడా బిహేవ్ చేయట్లేదనే అనిపిస్తుంది. ఈరోజు నువ్వు ఆ ప్యాలెస్ గురించి చెప్తున్నావు, రిషికొండలో కట్టిన ప్యాలెస్ గురించి. అది దేనికి ఉపయోగిస్తారో కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఒక టైంలో రోజా వెళ్ళి ఓపెన్ చేసినప్పుడు, అది ప్రారంభోత్సవానికి వెళ్ళి తను పూజ చేసి ఓపెన్ చేసి వచ్చింది కదా, అప్పుడు ఏం చెప్పింది? జగనన్న ఇక్కడి నుంచే పరిపాలిస్తాడు, జగనన్న ఇక్కడ ఉంటాడని చెప్పింది కదా. అంటే మీ నాయకులే చెప్పటం, దానికి ఒక 3 మెన్ కమిటీ వేసి ఎక్కడైతే జగనన్న ఉండటానికి అనువైన ప్లేస్ అని తెలుసుకున్న తర్వాత ఆ 3 మెన్ కమిటీ సజెషన్తోనే అక్కడ ఋషికొండలో ఇల్లు కట్టడం జరిగింది అనేది ఆవిడ బహిర్గతంగా ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఆ వీడియోలు కూడా ఇప్పుడు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి సోషల్ మీడియాలో. మళ్ళీ అది నోరా తాటిపట్ట? అసలు అది నోరనేవాడే ఉంటే నోట్లో మాట్లాడే మాటలు మంచి మాటలు రావాలి. సో ఒక మాటకి మనము మాట్లాడిన మాటలు ఆన్ రికార్డ్ అవుతుంది, మళ్ళీ తిప్పి అదే మాటకి మనం తప్పుడు మాటలు మాట్లాడితే రేపు ప్రజల్లో మనం ఏ రకంగా సమాధానం చెప్పాలి? ఒకసారి ఇప్పటికే మనం ఘోర ఓటమిని చవి చూసాం. రేపొద్దున ఇదే వాయిస్ తీసుకొని నువ్వు మైక్ ముందు మాట్లాడటం కానీ ప్రజల్లో తిరిగి నువ్వు మాట్లాడితే నిన్ను క్షమిస్తారా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే కొడాలి నానిని హైర్ చేసుకున్నట్టే కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి. అంటే ఏదైనా బూస్టప్ ఇచ్చి ఉంటారా రీసెంట్గా జరిగిన వాళ్ళ మీటింగ్లో కానీ జగన్? అంటే మనం ఇప్పుడు చూసాం, 175 మంది పోటీ చేశారు, 11 మంది గెలిచారు. కానీ ఈరోజు సమావేశానికి ఎంతమంది వచ్చారు? దాన్ని చూస్తే అర్థమవుతుంది కదా ఆ పార్టీ మీద ఎంత నమ్మకం ఉంది, ఎంత భరోసా ఉంది. ప్రజలకే కాదు, అక్కడ కంటెస్ట్ చేసిన నాయకులకు కూడా భరోసా లేకుండా పోయింది అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అవన్నీ చూసైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కొడాలి నాని లాంటి వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు మళ్ళా నోరు పెట్టుకొని మాట్లాడితే రేపు పొద్దున ప్రజలు బడితి పూజ చేస్తారు, ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టరు. ఇలాంటి చరిత్రహీనులుగా మిగిలిపోవటమే కానీ వీళ్ళు సమాజానికి ఉపయోగమా, దేశానికి ఉపయోగమా, అట్లీస్ట్ వాళ్ళ కుటుంబానికైనా? అంటే ఆయనకి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులైనా బయట వెళ్ళి మాట్లాడి, అంటే నేను ఈయన కూతురిని, ఈయన భార్యని అని ఎవరైనా వాళ్ళ వైఫ్ అయినా చెప్పుకోగలుగుతుందా సమాజంలో ఒక గొప్పగా? వాళ్ళ పిల్లలు చెప్పుకోగలుగుతారా? ఆయన రిలేటివ్స్ చెప్పుకునేటట్టుందా? అంటే ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇంత ఘోరంగా అవ్వటంలో ఆయన పాత్ర చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో దానిలో కొంచెం అంతో ఇంత అయితే పాలు పంచుకున్నాడు కదా. అంటే ఈయనకి సుభిక్షంగా ఉంటే సరిపోతుందా? ఈయనకి డబ్బులు వస్తే సరిపోతుందా? ఈయనకి పదవి ఉంటే సరిపోతుందా? ప్రజలు ఇన్ని రోజులు ఏ రకం ఇబ్బంది పడ్డారు? బుద్ధుండి మాట్లాడుతున్నాడా, కడుపుకి ఏం తింటున్నాడో కూడా అర్థం కాని విషయంగా అనిపిస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పిన హామీలు పాటించలేదంట. నీకు కళ్ళున్నాయా, కళ్ళు లేవా? కళ్ళు కనపడడం లేదా, చెవులు వినపడడం లేదా? ఇప్పుడు ఆయన చెప్పిన హామీలన్నీ పాటిస్తూనే ఉన్నారుగా. ఆయన ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు? 12వ తారీఖు. 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి, అంటే 5వ తారీఖు నుంచి వర్క్ స్టార్ట్ అయింది. అమరావతిలో జేసీపీలు పెట్టి క్లీన్ చేయించడం కానివ్వండి, లైట్లు వేయటమే కానివ్వండి. అరే గుడ్డి ఇంటి ముందు లైట్ పోతే లైట్ వెలిగించుకుంటారు, సెక్రటరియట్ రోడ్డుకు కూడా లైట్లు లేకుండా పెట్టున్నారంటే మీరు ఎంత దరిద్రహీనులు అనేది అర్థమవుతుంది. మీరు ఒకరు పరిపాలించే వాళ్ళేనా? మీరు ఒక ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని మీరు ఇన్ని రోజులు పరిపాలించారా? ఇంటి ముందు లైట్ పోతే లైట్ వేసుకునే పరిస్థితి లేనట్టు ఉంటే, ఆఫీసుల ముందు కూడా లైట్లు లేకుండా ఉంటే, ఇది మీరు చేసిన పరిపాలన. సో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వృద్ధులు పెన్షన్ చెప్పారు, అదేలాగా పెంచారు. వికలాంగులకు పెన్షన్ పెంచారు, అది 6,000 చేశారు, దాన్ని కూడా ఇవ్వటం జరిగింది. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నారు, అది ఓపెన్ చేయటం జరిగింది. లిక్కర్ ఏదైతే మీరు సొంత బ్రాండ్లు పెట్టుకున్నారో దాన్ని తీసేసి వేరేది పెడతాం, అంటే బ్రాండెడ్ ఉంటుందంటూ దాన్ని స్టార్ట్ అయినాయి. అమరావతి పనులు స్టార్ట్ అయ్యాయి. ఏదైతే చెప్పారో
పోలవరం పనులు చేస్తామన్నారు, దాని పని కూడా వెళ్ళారు. ఒక్క వారం రోజుల్లో ఇన్ని పనులు చేశారు. మీరు 5 సంవత్సరాల్లో ఒక్క పని చేయలేదే. ఇప్పటి వరకు మీరు ఏమన్నారు? మేము లిక్కర్ లేకుండా చేస్తాం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పిన వాళ్ళు లిక్కర్ని మీ సొంత బ్రాండ్లు చేసి రిలీజ్ చేసుకొని ఇన్ని రోజులు పబ్బం గడిపారు. రేపొద్దున ఆ లెక్కలన్నీ బయట రావాలిగా. నీ సొంత బ్రాండ్లు చేసుకున్న రేపొద్దున నువ్వు తప్పకుండా జైలుకి వెళ్ళే అవకాశం. ఈ సన్న బియ్యాన్ని ఇన్ని రోజులు ఈయన ఏ రకంగా దోచుకు తిన్నాడు అనేది అది కూడా మనోహర్ గారు మినిస్టర్ అయిన తర్వాత ఆయన వెళ్ళి పర్యవేక్షించారు కదా. దానిలో 200 కోట్ల అక్రమం జరిగిందని కూడా బయట వచ్చింది కదా. సో అవన్నీ కూడా కక్కిచ్చే టైం. నువ్వు నోట్లో మాటలు కాదు, నువ్వు తిన్నది కూడా కక్కిస్తారు. నువ్వు మాటలైతే ఎలా కక్కుతున్నావో నువ్వు తిన్న ప్రజాధనాన్ని కూడా కక్కించే టైం వచ్చింది. అది కూడా చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇక్కడ. అండ్ పథకాల గురించి కూడా మాట్లాడారు. అంటే సూపర్ 6 అని చెప్పి ఎలా ప్రభుత్వం ఏర్పరిచారో ఇప్పుడు ఆ సూపర్ 6ని ఎప్పుడు అమలు చేస్తారు అవి మాట్లాడాలి. కానీ మీరు ఎప్పుడు ఆ ప్యాలెస్కి ఎంత అయ్యింది, దానికి ఎంత అయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి, అండ్ దాడులు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు కొడాలి నాని. దీని గురించి ఏమంటారు? అదే ఇప్పుడు ఆ ప్యాలెస్ ఎందుకు కట్టాడు? ప్రజాధనాన్ని ఎవడు దుర్వినియోగం చేయమన్నాడు? వీళ్ళు ఇంటి సొమ్ము తెచ్చి కట్టించారా జగనన్నకి? వీళ్ళందరూ తలా కాస్త వేసి కట్టించారా జగనన్నకి? జగనన్నకి అంత లగ్జరీ లైఫ్ కావాలంటే ఈయన ఇంట్లోనో ఈయన స్థలం ఏదైనా ఉంటే తీసుకెళ్ళి కట్టమనండి. ఋషికొండ అనేది ఆయన ఇంటి స్థలం కాదు, అది పర్యావరణానికి ఎఫెక్ట్ అని కూడా ఎన్ని మాటలు పలుమార్లు అన్ని పార్టీలు కూడా గగ్గోలు పెట్టినా దాన్ని కొండనంతా కూడా గుండు కొట్టినట్టు చేసేసారు. అసలు ఆ కొండలో వీళ్ళు ఇంటి స్థలం లాగా వీళ్ళు అంటే భారతి గారికి ఇష్టం. ఆవిడికి ఏవైతే ఆవిడ టేస్ట్కు సంబంధించిన అంటే ఆవిడకి ఏ రకంగా ఉంటే బాగుంటుందనే ఆలోచన విధంతో అంత ప్యాలెస్ కట్టడం జరిగింది. అంత డబ్బులు ప్రజాధనం అక్కడ వాడటం. 15 రూములు ఉండేది ఎక్కడైనా ఒక పర్యాటక దీనికి ఎక్కడైనా పనికొస్తుంది. అది 15 రూములు ఏం చేసుకుంటారు? ఇప్పుడు నువ్వు స్టార్ హోటల్స్ కూడా అది హోటల్ కట్టినా కూడా ఎన్ని రూమ్స్ ఉంటాయి? సో 15 రూముల మంది వాళ్ళకి సరిపోతుంది అంటారా? సో 450 కోట్లు పెట్టి 15 రూములు టూరిజం ప్లేస్కి అలైట్ చేశారా? బుద్ధున్నవాడే ఇట్లాంటి ప్రాజెక్టులు చేస్తాడా? వీళ్ళు చెప్తున్నారు ఈరోజు అది పర్యాటక వాళ్ళ కోసం పర్యటించడానికి వచ్చిన అంతర్జాతీయ స్థాయిలో కట్టాట. వీళ్ళు స్టేట్ స్థాయిలోనే లేదు వీళ్ళ పరిపాలన. అంతర్జాతీయ స్థాయికి వెళ్ళే రేంజ్ వీళ్ళది. ఆ స్థాయిలో కట్టారని అంటుంటే ఆయనలో రాష్ట్ర అభివృద్ధి జరుగుండాలి. అప్పుడు వీళ్ళు ఆ స్థాయిలో వీళ్ళు కట్టడానికని ఒక ఆలోచన అనేది వస్తుంది. అక్కడ ఆ స్థాయిలో లేదు కదా. సో ఇవన్నీ చూస్తుంటే వీళ్ళ తిన్నది ఎక్కడ కక్కాల్సి వస్తుంది అనే భయంతోనే నోటుకొచ్చినట్టు వాగటం, నోటుకొచ్చినట్టు మాట్లాడితే ప్రెస్ వాళ్ళు వచ్చి ఇలా ఇంటర్వ్యూలు తీసుకుంటారనే విధంగా మాట్లాడుతున్నాడే కానీ ఆయనకి ఇప్పటికైనా కూడా నోరు అనేది తగ్గట్లేదు. అసలు ఏం మాట్లాడుతున్నాం, సబ్జెక్ట్తో మాట్లాడుతున్నామా లేదనేది కూడా ఆయనకు అవగాహన లేనట్టే కనపడుతుంది. అసలు అది నోరు అనేవాడే ఉంటే నోట్లో మాట్లాడే మాటలు మంచి మాటలు రావాలి.